మీ స్టైల్లో మీరు నడవండి, లేదా పలానా హీరో స్టైల్లో నడవండి అని ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ఇథియోపియా అనే దేశంలో ఉన్న వాళ్ళకు చెప్పారు. అక్కడ బన్నా అని ఒక తెగాలు ఉన్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వ్యవసాయం పని చేసేటప్పుడు ఇంపార్టెంట్ టైంలోనో ఆ కర్రలు ఉండవు గానీ మిగతా టైంలో కర్రల మీదే నడుస్తారు. అది మామూలు కర్రలు అయ్యింది ఇంత హైట్ ఉంటాయి. అంత హైట్ దాదాపు ఒక 10 ఫీట్ల హైట్. వాటి మీద నిలబడి టక్కు 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 నడుచుకుంటూ పోతారు. వాళ్ళని మనం ఇట్లా చూడాలి పైకి. ఎలా చూసినా సరే ఓ తలెత్తుకొని చూస్తే తప్ప కనిపించరు మనకి వాళ్ళు. అలాగా కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోతారంట. అఫ్ కోర్స్ మనకంటే వాళ్ళే ఎక్కువ దూరం నడవగలుగుతారు. ఎందుకంటే మనము ఇట్లా 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 నడుస్తాం. వాళ్ళు ఇలా నడుస్తారు కదా. వాళ్ళు 5 కిలోమీటర్లు నడిస్తే మనం 1 కిలోమీటర్ నడవగలుగుతాం. సో వాళ్ళకి ఎంత దూరం పోవాలన్నా కర్రల మీదనే పోతారంట. వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచో ఒక ఆచారం లాగా వస్తుంది అది. ఇప్పుడు కొంతమంది ఎందుకు కర్రలు నార్మల్ గా నడుద్దాంలే అని అనుకున్నా కర్రల మీద నడిచినప్పుడు ఉన్న కంఫర్ట్ వాళ్ళకి నార్మల్ నడకలో నచ్చట్లేదంట. ఏంట్రా బాబు నేను నార్మల్ నడవ నాకు కర్రలే కావాలి అంటున్నారు. ఎలాగో వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి కర్రల మీద నడవడం అలవాటు చేస్తారు. ఎలాగో అలవాటు అయింది కాబట్టి అలాగే నడుద్దాంలే అనుకుంటారు. వాగు దాటాలా మనం అయితే ఏం చేస్తాం? ఇంత దగ్గర తడుతంగా వాళ్ళు తడవరు. ఎంత కంఫర్ట్. కింద ముళ్ళున్నాయి, కంపలున్నాయి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాంగా. వాళ్ళకి అవసరం లేదు. కట్ట అనుకుంటూ వెళ్ళిపోతారు. కింద తేలున్నాయా, జరులున్నాయా, పాములున్నాయా, ముళ్ళున్నాయా అని మనం ఎత్తుక్కోవాలిగా. వాళ్ళు ఎత్తుకోరు. పుట్టుకు వెళ్ళిపోతుంటారు. అరే యార్ కర్రల మీద నడుస్తే ఇంత కంఫర్టా? మరి మనం కూడా కర్రల మీద కంఫర్టబుల్ గా నడుద్దామని ప్రయత్నం చేస్తే మనం నడవలేము. బుడుక్కుని కింద పడతాం. బొక్కలిరుతాయి. జాగ్రత్త. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా. అప్పుడెప్పుడునంట స్టార్టింగ్ లో వాళ్ళ తాతల ముత్తాతల కాలంలో ఆ ఏరియాలో ఎక్కువగా పాములు ఉండేవి. అవి ఊరిక ఎవరిని పడితే వాడిని కసక్ అని కరుస్తా ఉండేవి. ఉత్త పుణ్యానికి చచ్చిపోతా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రోడ్డు ఉండవు కదా. మళ్ళీ రోడ్లు ఉండవు కదా. కర్రల మీద నడవడం అలవాటు చేసుకున్నారు వాళ్ళ తాతలు ముత్తాతలు అని వాళ్ళు చెప్తున్నారు. బన్నా తెగ వాళ్ళు. బన్ను తింటారో లేదో వాళ్ళు, కానీ వాళ్ళ తెగ మాత్రం బన్నా. సో ఆ బన్నాల్లో కర్రల మీద టక్ నడుచుకుంటూ ఎంత ఫాస్ట్ గా వెళ్తారంటే మనం పరిగెత్తాలి. రన్నింగ్ రేస్ చేయాలి మనం. ఇది బన్నా జాతి వల్ల కర్రల నడక పురాణం. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి కర్రలు వేసుకొని. అప్పుడప్పుడు జాతరలో మనకు కనిపిస్తా ఉంటాడు. ఒకడు ఉంటాడు ఓ అంత పెద్దగా 20 ఫీట్లు 30 ఫీట్ల హైట్ కర్రలు వేసుకొని పైన నడుచుకుంటూ వస్తుంటాడు. ఎంత బాగా పోతా ఉంటాడో అసలు. అరే మనం అడ్డం వస్తే పడిపోతాడేమో అనుకొని పక్కకు జరిగి వాళ్ళు దారిస్తా ఉంటాం. కానీ వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోతానే ఉంటారు. అంటే కర్రల మీద నడిచే వాళ్ళని చూడాలంటే ఏ బన్నా తెగ వాళ్ళ కోసమో ఏ ఆఫ్రికాకు వెళ్ళక్కర్లే, ఏ ఇథియోపియా దేశంకు వెళ్ళక్కర్లే. మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏవో కొంతమందికే వచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. నాకు కూడా ఎందుకో ట్రై చేయాలనిపిస్తుంది. అరే కొత్తగా చేద్దాం ఏదున్నా కూడా. ఎప్పుడు ఆ షూలు బూట్లు కాళ్ళకు చెప్పులు వేసుకున్నట్టు చూడే, శాండిల్స్ వేసుకున్నట్టు చూడే, కాళ్ళకు చెప్పులు లేకుండా నడు చూడే, ఇవన్నీ కామనే కదా. ఒక్కసారి కర్రల మీద కూడా నడవడం ట్రై చేయండి. జాగ్రత్త. కింద పడిపోయి బొక్కలు ఇరిగిపోతే నన్ను తిట్టుకోవద్దు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం కాదులేండి. కానీ కర్రల మీద వాకింగ్ చేద్దామని ట్రై చేయకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గా ఉండేవి అప్పుడప్పుడు ఇలా ఇస్తుంటాను. కర్రల మీద ట్రై చేయకండి. కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. ఇలాంటి విషయాలు మీకు చాలా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.